ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వచనాల నుంచి వాక్యాన్ని ధ్యానిద్దాం. బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 9 to 12 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. కొలస్సీ 1:9 నుంచి 12. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రభునందు పిల్లరా, మియాండర్ అనేటువంటి ఒక నది ఉండేది. దానికి సబ్ రివర్గా ఉపనదిగా లైకస్ అనేటువంటి ఉపనది ఉండేది. ఫ్రుగియా అనేటువంటి ప్రదేశంలో కట్టబడిన పట్టణమే కొలస్సీ. ఏటి ఒడ్డున కట్టబడిన పట్టణం అంటే ఒండ్రు నేల ఎక్కువ, ఒండ్రు రాతి నేల అంటారు. ఈ కొలస్సీకే 10 మైళ్ళు ప్రయాణం చేస్తే లవదికియా పట్టణం ఉంటుంది. 13 మైళ్ళు ప్రయాణం చేస్తే హిరాపొలి అనే పట్టణం ఉంటుంది. నేను ఎందుకు ఇది చెప్పాల్సిన సందర్భం అంటే బైబిల్ నిజం, దీనిలో రాసినటువంటి ప్రతి సంగతి వాస్తవం, ఏది కూడా అబద్ధం లేదు. ఈ కొలస్సీ పట్టణములో సువార్త ప్రకటన, సంఘ స్థాపన, దేవుని కార్యాలు జరిగినాయి. అయితే ఇప్పుడు గమనించండి, పౌలు ఈ సంఘాన్ని స్థాపించారా లేదనేది అప్రస్తుతం. కానీ కొంతమంది పౌలు సంఘాన్ని స్థాపించారు అంటారు, కొంతమంది ఎపఫ్రా అంటారు. ఆ తర్వాత అర్కిప్పు వచ్చి బోధించాడని చెప్తారు. ఫిలోమోను, ఒనేసిము ఈ పట్టణస్థులే, కొలస్సీ పట్టణస్థులే. క్రీస్తు శకం 62లో పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరము ఎఫెసీ పత్రిక 2 ఒకేసారి రాస్తారు. అందుకే వీటిని ట్విన్ లెటర్స్ అని పిలుస్తారు, కవల పత్రికలు అని. ఈ పత్రిక వ్రాసి పంపిస్తున్నాడు. శిష్యుడైన తుకికు అనే శిష్యుడి చేతికిచ్చి పంపిస్తాడు. ఏమిటి సారాంశం, ఎందుకు వ్రాశాడు ఈ ఉత్తరం అంటే, చక్కగా దేవుని మహిమార్థం సాగుతున్నటువంటి సంఘములో కొన్ని తప్పుడు బోధలు ప్రవేశించి సంఘమును డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుట కొరకు ఈ ఉత్తరాన్ని ఆయన రాసిపెడతాడు. దానిలో ముఖ్యంగా 9 నుంచి 12 వచనాలు చదువుకున్నాం కదా. ఒకసారి నేను 10వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మన తెలుగు బైబిల్లో మొత్తం కలిసి ఉంది. 10వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను పిల్లరా. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు అనే మాట గుర్తుపెట్టుకోండి. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టాలి అంటే ఈ లోకంలో మనకి సంబంధించిన ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టుంటారు. సో ఈ భాగం నుండి ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, హౌ టు ప్లీజింగ్ ద లార్డ్. ప్రభువుని సంతోషపరచుట ఎలా? ఈరోజు వాక్యాంశం, ప్రభువుని సంతోషపరచుట ఎలా. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం పిల్లలు. అంటే ఎవరైతే ప్రభు అయిన క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసము కలిగిన వారు ప్రభుని సంతోషపరుస్తారు. మరి ఎందుకు మరలా చెప్తున్నామంటే, దేవుని సంకల్పం తెలుసుకున్నట వేరు, దేవుణ్ణే తెలుసుకున్నట వేరు. అండర్స్టాండ్? అర్థమైందండి? ఆయన ఇష్టం తెలుసుకుంటాం వేరు, ఆయన్ని గురించి తెలుసుకుంటాం వేరు. ఈ రోజుల్లో చాలామంది మనుష్యులను సంతోషపెడితే పని జరిగిపోతుందనేవారు లేకపోలేదు. వాక్యము కూడా పదే పదే హెచ్చరిక చేస్తూ ఉంది.
ఉపోద్ఘాతంలో భాగంగా ఒక 2 వచనాలు మీకు చదివించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో నుంచి ఆ ప్రక్క పేజీలోనే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మొదటి తెస్స 2:4. సువార్తను మాకు అప్పగించుకుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవుడు మాకు అప్పగించాడు, మేము యోగ్యులమని మాకు అప్పగించాడు, కాబట్టి మేము మనుషులను సంతోషపెట్టడానికి లేము అని పౌలు, సిల్వాను, తిమోతి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకు దేవుని సంతోషపరచాలి అంటే మన హృదయములను పరీక్షించు దేవుడు ఆయన. అర్థమైందండి? మనిషి పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగమును. ఏమండి, మనుషుల్ని ఎందుకు సంతోషపరుస్తున్నారు అంటే దానికి కూడా రీజన్ చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ప్రియులారా. బుక్ ఆఫ్ రోమన్స్ 8:8. ఎస్, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు అన్నాడు. అక్కడ శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచరు వాళ్ళు. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే పిల్లరా, శరీర స్వభావము, దీని గ్రీకులో సార్క్స్ అంటారు. సార్క్స్ అంటే శరీర సంబంధి అనేటువంటి మాట. అంటే మనుషుల యొక్క మెప్పే ఎప్పుడు కూడా కోరటానికి ప్రయత్నం చేస్తుంటారు. దేవునికి మహిమ ఎక్కడొస్తుందండి? సో కాబట్టి మనము శరీరముతో జీవిస్తున్నాము, కానీ శరీర స్వభావంతో ఉంటే మాత్రము మనుషులనే మెప్పిస్తాము, దేవుని మాత్రం దుఃఖపరుస్తాం. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను దేవుణ్ణి సంతోషపరుస్తున్నానా? నా లైఫ్ స్టైల్ కానివ్వండి, నా యాటిట్యూడ్ కానివ్వండి, ఇన్ ఎవ్రీథింగ్. అయితే ఎలా? హౌ టు ప్లీజింగ్ ద లార్డ్? నేను ప్రభువుని ఎలా సంతోషపరచగలను? దాని జవాబు దేవుడు చక్కగా వ్రాసిపెట్టాడు. ఏ విధంగా మనము దేవుణ్ణి సంతోషపరచాలో తెలుసుకుందాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూలవాక్యానికి వద్దాం పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినమని మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ అంటున్నాడు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. సో ప్రభువుని సంతోషపరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ సంబంధమైన నడక ద్వారా, త్రూ ద స్పిరిచువల్ వాకింగ్, ఆత్మ సంబంధమైన నడక. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంటుంది, దట్ యు మైట్ వాక్ వర్తీ ఆఫ్ ద లార్డ్ అంటు ఆల్ ప్లీజింగ్ అంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి నడక. చాలామంది ప్రజలు ప్రభుని ఎరిగియూ కూడా ప్రభు మార్గంలో నడవకుండా వారి సొంత మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. దానివల్ల దేవునికి దుఃఖం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి నడక అంటే ఏమిటి అంటే నేను చెప్తాను. ఎవరైనా సరే నువ్వు అలా ఉన్నావేంటి, ఇలా ఉండకూడదు కదా అని అంటేట, నువ్వేంటి నాకు చెప్తావు, నువ్వు గట్టిగా చెప్తావేంటి, నాకు తెలియదా, నేను ఇన్ని సంవత్సరాలైంది ప్రభువుని విశ్వసించి, నువ్వు చెబితే నేను నేర్చుకుంటానికి ఇక్కడ లేను అని ఎంత ఫైర్ అయిపోతుంటారు. స్పిరిచువల్ వాకింగ్, ఆత్మ సంబంధమైనటువంటి నడక. మేమేం చేయాలో మాకు తెలుసు అని అనకూడదు. మనం నువ్వు చెబితే నేర్చుకునేంత పొజిషన్లో నేను లేను అని అనకూడదు. దేవుణ్ణి సంతోషపరచాలి అంటే మన నడక ఆత్మ సంబంధంగా ఉండాలి. కేవలము నేను ఫిజికల్గా శారీరకంగా కాలుతో నడిచే నడక గురించి చెప్పట్లేదు పిల్లరా. స్పిరిచువల్ వాకింగ్, నీ నడకను బట్టి మీ జీవితం చెప్పేయచ్చు. నా మాట కాదు, బైబిల్లో ఉందన్నమాట. బుక్ ఆఫ్ గలేషియన్స్ 5:16, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కనబడుతూ ఉంది. గలతీ 5:16, నేను చెప్పున్నదేమనగా
ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అన్నాడు. ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చం. శరీరానికి ఇచ్ఛలుంటూ ఉన్నాయి, కోరికలుంటూ ఉన్నాయి. అందుకనే ప్రభువు చెప్తాడు, శరీరాశ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. మనము శరీరపు ఇచ్ఛలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుని సంతోషపెట్టలేము. మన వల్ల కాదండి ఎప్పటికీ కూడా. త్రూ స్పిరిచువల్ వాకింగ్ మన చూపు ఎటు ఉందో మన నడక కూడా అటే ఉండాలి. ఏమ రైట్? చెప్పండి, అవునా కదంటారా? ఎస్. చూపు ఒక చోట, నడక ఒక చోట కాదు. పీత కొన్ని ప్రాంతాల్లో ఎండ్రకాయ అంటారు. చూడనట్టుగా చూస్తున్నారు మీరు. మీరు చూశారని నాకు తెలుసు. దాని చూపు ముందుకుంటుంది, దాని నడక పక్కకుంటుంది. ముందుకు చూస్తుంది, నడక మాత్రం పక్కకి. ప్రభు వైపు చూసినట్లే ఉంటారు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు? పక్కకు నడుచుకుంటూ. శరీర స్వభావం. దేవుని సంతోషపరుస్తున్నామా మనం? మన ద్వారా దేవుడు మహింపరచబడాలి. త్రూ స్పిరిచువల్ వాకింగ్, ఆత్మ సంబంధమైనటువంటి నడక. క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తు అడుగుజాడల యందు ఒక మాదిరిగా నడుచుకోవాలి మనం, ఆయన్ని పోలిన వారంగా. గొప్ప భక్తుల్లో ఒకరిగా చెప్తూ ఉంటారు, పూర్వకాలపు వ్యక్తి అంటూ ఉంటారు. ఎవరు? నోవా. ఆయన గురించి వ్రాయబడింది ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమని? నోవహు దేవునితో కూడా నడిచినవాడు, హానోకు దేవునితో నడిచినవాడు అంటారు. ఏలియా దేవునితో నడిచినవాడు. దేవునితో నడవడం అంటే దేవునిలో, దేవుని ద్వారా, దేవుని యందు, దేవునిపై ఆనుకొని నడుచుట. దట్ ఈజ్ ద స్పిరిచువల్ వాకింగ్, ఆత్మ సంబంధమైన నడక. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, ఇప్పుడుందో లేదో తెలియదు కానీ అప్పుడు అనేవాళ్ళు, అమ్మాయి ఇటు నుంచి అటు నడువమ్మ, అటు నుంచి ఇటు నడువమ్మ. రోజు నడుస్తుంది కదండి, ఇప్పుడు ఏంటంటే నడవమనండి అంటారు. అంటే ఆ నడకలో ఏముందో లోపం చూడాలని. నీ నడక శారీరకంగా ఎలా అన్న ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు సంతోషపడేటట్లుగా మన నడక ఉందా? మన యాటిట్యూడ్, మన లైఫ్ స్టైల్, ఇది ఇంపార్టెంట్. ఎస్, బై స్పిరిచువల్ వాకింగ్ మనలాగానే ఉండాలి, ఇంకొకరిలాగా మళ్ళీ కాదు. మళ్ళా యాక్టింగ్ కాదు, పర్ఫెక్షన్. నిజమే, అది మారదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు కాకే, పావురము పావురమే. కాకి పావురం వేషం వేసుకున్నంత మాత్రాన ఎన్నటికీ అది పావురము కాలేదు. ఒకసారి వేసుకుంది. ఎట్లా వేషం అంటే, కాకి వెళ్ళిపోయి నీళ్ళలో బాగా మునిగిపోయి స్నానం చేసేసి వచ్చి యాష్లో బూడిదలో డొల్లాడిపోయింది, బాగా లైక్ పావురంలాగా అయిపోయింది. వెళ్ళిపోయి పావురాలు గుంపు ఎక్కడుందో అక్కడ వ్రాలి వాటితో పాటు గింజలు తింటూ, కాకే కానీ పావురంలాగా ఉంది. పావురం ఎగురుతుంది, కాకి కూడా ఎగురుతుంది. పావురం ఎగిరితే అలాగుంటుంది, కాకి ఎగిరితే ఆ అంటుకున్న బూడిద చెప్పలేకపోతున్నారే, రాలిపోతుంది. అదొక మైనస్ అయిపోయింది. వర్షం పడుతుంది, ఆ వర్షానికి ఆ బూడిద మొత్తం కరిగిపోతుంది. రెండోది అయిపోయింది. పావురపు తిండి వేరు. మరి ఈ కాకైతే ఎక్కడ కళేబరం ఉన్నా అక్కడ వాలిపోతుంది. మనము వాక్యానుసారంగా పరిశుద్ధతకు సూచనగా ఉన్న పావురము పోలి నడక ఇంపార్టెంట్. ఎస్, నీ నడకను బట్టి నీ జీవితం ఎలాగుందో చెప్పేయచ్చు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. స్పిరిచువల్ వాకింగ్, అప్పుడు దేవుడు సంతోషపరచబడతారు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, గుడ్ మేనర్స్ ఆర్ ద స్మాల్ కాయిన్స్ ఆఫ్ విర్చ్యూ అంటారు. మంచి ప్రవర్తన విధానాలు సుగుణం అనే నాణ్యం యొక్క గుర్తులు అంటారు. సుగుణం అనే నాణ్యం యొక్క చిహ్నాలు గుడ్ మేనర్స్. మనకి గొప్ప స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ప్రతి ఒక్కటి కూడా
ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. దీన్ని బట్టి మనం నడుచుకోవాలి. నేను ఆత్మ సంబంధమైన నడక కలిగి ఉన్నానా అని ఎవరో వేలెత్తి మనం చూపించకముందే మళ్ళీ మనము చెక్ చేసుకోవాలి. నా వలన నా ప్రభు సంతోషంగా ఉన్నాడా? అలా మనము ఆయన్ని సంతోషపెట్టినట్లయితే, మన నడక సరిగుంటే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన ఆహ్వానిస్తాడు, ఆస్వాదిస్తాడు కూడా. ప్రియమైన దేవుని సంఘమా, ఆత్మ సంబంధమైన నడక చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే కష్టం. అందుకే అంటున్నాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని. అలా నడుచుకున్నప్పుడే అన్ని విషయంలో ఆయన సంతోషపెడతాడు. చెప్పటం మాత్రమే వేదాలు వల్లిస్తూ నడక విషయంలో ఇష్టం వచ్చినట్లుగా, శరీర ఇచ్చ కోరినట్లుగా చేస్తే దేవునికి దుఃఖం. మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. చెప్పేవారు చెబుతున్నప్పుడు నాకు అవసరమైనది ఏదుంది, నేను దిద్దుకోవలసింది ఏదుంది, ఇమ్మీడియట్లీ నేను సరి చేసుకోవలసింది ఏముంది అని ఎప్పటికప్పుడు మనం అప్లై అన్వయించుకోవాలి. త్రూ స్పిరిచువల్ వాకింగ్. హౌ టు ప్లీజింగ్ ద లార్డ్. ప్రభువుని సంతోషపరచుట ఎలా అంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే ఆత్మ సంబంధమైన నడక ద్వారా మనం ప్రభువుని సంతోషపరచుకోవాలి. రెండవ విషయం, మళ్ళీ మన మూలవాక్యానికి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయంలోనే నేను మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ నేను చదువుతాను, జాగ్రత్త. ఇంగ్లీష్లో ఉంటుంది. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ అంటాడు. అంటే ఏంటంటే తెలుసని, దానిపైన రాస్తున్నటువంటి కింద మాట చూడండి. దేవుని విషయమై జ్ఞానవంత అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును అంటూ కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు అనేటువంటి మాట గుర్తుపెట్టుకోండి. దానిపైన ఉంటుంది, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ప్రతి సత్కార్యములలో సఫలులగుచు. బీయింగ్ ఫ్రూట్ఫుల్ అంటాడు. ప్రభుని సంతోషపరచాలి అంటే రెండో విషయం ఏమిటంటే త్రూ స్పిరిచువల్ వర్కింగ్. ఆత్మ సంబంధమైన కార్యముల ద్వారా. త్రూ స్పిరిచువల్ వర్కింగ్. వాకింగ్, నాట్ ఓన్లీ వాకింగ్, వర్కింగ్ ఆల్సో. ఆత్మ సంబంధమైనటువంటి కార్యము. ఇక్కడ అన్నాడు ప్రతి సత్కార్యంలో సఫలగుచ్చు. కొందరు పేరుకు క్రైస్తవులు ఉంటారు, కానీ దేవుని పనిలో పాల్గొనరు. లిజన్ కేర్ఫుల్లీ. ఆమె క్రిస్టియన్ అంటారు, కానీ మరి దేవుని పనిలో ఉండాలి కదండి, ఉండాలి. కొందరు పాల్గొంటారు, కానీ ప్రతి సత్కార్యంలో సక్సెస్ కాలేరు, సఫలం కాలేరు. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దేవుని పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ సఫలం కాలేరు. మరికొందరు దేవుని పనిలో పాల్గొంటారు, కానీ ఆ పనులు తమ స్వార్థ కారణాల కోసం ఉపయోగించుకుంటారు. దే డూ దేర్ గుడ్ వర్క్స్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్. దే డూ దేర్ గుడ్ వర్క్స్ ఫర్ పర్సనల్ గెయిన్, పర్సనల్ ఫేమ్. స్వలాభం కోసం, వాళ్ళ మెప్పు కోసమే దేవుని పనిలో పాల్గొంటారు. అది దేవునికి ఇష్టమా? ఏమండి, అది దేవునికి ఇష్టం లేదండి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ శ్రేష్టమైనటువంటి మాట రాస్తాడు 10:31. మొదటి కొరింథీ తెలిసిన మాటే అది. 10:31. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకే చేయమన్నాడు. ఇంతకన్నా ఉత్తమమైన ఉద్దేశం ఏదైనా ఉందండి జీవితానికి? ఏ పని చేసినా ఆయన మహిమ కోసం. స్పిరిచువల్ వర్కింగ్ ఇంతకన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, నీ మాటలు నీ వాగ్దానాలు కొద్దిగా ఉండనిమ్ము, నీ పని గొప్పగా ఉండనిమ్ము అంటారు భక్తులు. మన మాటలు
మన వాగ్దానాలు ఎట్లా ఉండాలండి? కొద్దిగా ఉండాలి. మన పని గొప్పగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం మాట్లాడడం, మన పని మాట్లాడుతుంది. అండర్స్టాండ్? ఆత్మ సంబంధమైన కార్యములు అవి చేసినప్పుడు ప్రభు సంతోషపడతాడు. నడక మాత్రమే కాదు, పని కూడా చేయాలి. దేవుని పని అది. గుడ్ వర్క్స్, ద స్పిరిచువల్ వర్కింగ్. ఉత్తమ ఉద్దేశం చెప్పాడు పౌలు. ఏమి చేసినను ఆయన మహిమ కొరకే చేయండి. ఆలోచిస్తున్నామా పిల్లరా? ఒకసారి ఇర్మియా గ్రంథం 48వ వచనం, 48వ అధ్యాయం, తెలిసిన వాక్యమే, 10వ వచనం చదువుదాం. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. అర్థమైందండి? ఇది మోయాబును గురించి, వాళ్ళ ప్రజల నాశనం గురించి వ్రాయబడినటువంటి వచనం ఇది. దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు. శాపగ్రస్తుడు చాలా శ్రద్ధగా. ఈ మాట యొక్క ఉద్దేశం ఏమిటి? దేవునికి ఇష్టపూర్వకంగా ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలి. స్పిరిచువల్ వర్కింగ్ అది చాలా అవసరం. కొంతమంది చెయ్యరు, వారిని సోమరి అంటారు. సోమరి వాళ్ళు సాతానుని జతగాళ్ళు అంటారు. ఎవరి ఫ్రెండ్స్ అట? సాతానుని జతగాళ్ళు. వాళ్ళకి పని ఉండదు, తీరిక ఉండదు. ఈ రెండు ఉంటాయి. సోమరులకి పని ఉండదు, తీరిక కూడా ఉండదు, ఏదో చేస్తుంటారు వాళ్ళు. దేవుని పనిని చేయాలి ఖచ్చితంగా, అశ్రద్ధగా చేయకూడదు. ఆత్మ సంబంధమైన కార్యము చేయుము అని ఇతరులు మనల్ని బలవంతం చేసేటట్లు ఉండకూడదండి. దేవుని కార్యములు చేసే విషయంలో ఎవరో ఫోర్స్ చేసి ముళ్ళుకర్ర పెట్టి గుచ్చుతుంటే చేయటం కాదు. ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చేయాలని ఆ తపన, ఉత్సాహం, ఆసక్తి మనలో బాగా ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి ప్రభు సంతోషపడతాడు, చాలా సంతోషపడతాడు. ఉదయం అయింది, లేవరా లేవరా, చర్చికి వెళ్ళాలి, లేవరా. కొంతమంది 5 నిమిషాలు, 5 నిమిషాలు మమ్మీ, డాడీ 5 నిమిషాలే. వాళ్ళ దృష్టిలో 5 నిమిషాలంటే ఎన్ని గంటలకు వెళ్ళిపోద్దో తెలియదు. నీకు తెలుసుగా రాత్రి లేటుగా పడుకున్నాను, నీకు తెలుసుగా, తెలిసి లేపుతావేంటి అంటారు. ఆత్మ సంబంధమైన కార్యము చేయాలని ఎవరో ఫోర్స్ చేయటం కాదండి. పనిలో ముందుండాలి. ప్రతి సత్కార్యములో సఫలులవ్వాలి. కొంతమంది ఒక వర్డ్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఏంటంటే అన్నీ సక్సెస్ అవుతాయా ఏంటి అంటారు. అవ్వాలనే దేవుడు చెప్పాడు, చేయమనే చెప్పాడు. ఎగ్జామ్ రాస్తున్నారు, అందరూ పాస్ అవుతున్నారా ఏంటి అంటే నువ్వు క్వాలిఫై అవ్వద్దనా? కాదు కదా. ట్రై అండ్ అంటిల్ సక్సెస్ అనేది ఉంది కదా, మళ్ళీ చేస్తారు. కానీ దైవికంగా ఏంటో తెలుసా అండి, ప్రతి సత్కార్యం పూనుకోవాలి, దానిలో సక్సెస్ కావాలి. నీ ద్వారా ప్రభు సంతోషపరచబడాలి. ఆత్మ సంబంధమైన కార్యము మనం చేయగలుగుతున్నామా? పౌలు ఎక్కడో చెరసాలలో ఉండి ఈ సంఘం యొక్క యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఉత్తరం ద్వారా రాస్తూ హెచ్చరికలు పంపిస్తున్నాడు. మీరు ఆయనకు తగినట్టుగా నడుచుకోండి, బీ ఫ్రూట్ఫుల్ అంటున్నాడు. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్స్. ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు చేయాలి ఖచ్చితంగా. గుర్తుపెట్టు, మన హృదయంలో ఎప్పుడు కూడా ఆ తృష్ణ ఉండాలి. దావీదన్నాడే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు ఇసుక్కున్నానన్నాడా? ఇసుక్కోలేదు, కసురుకోలేదు. రాజు కదా మరి. ఎన్ని వ్యాపకాలు, ఎన్ని కార్యకలాపాలు ఉన్న వాటిని ప్రక్కన పెట్టి ఫస్ట్ గాడ్స్ వర్క్, నెక్స్ట్
అవర్స్ వర్క్. ముందు దేవుని పని, ఆ తర్వాతే మన పని. ఆవిడ పడిపోద్ది, పట్టుకోమ్మా, కళ్ళజోడు ఆవిడ, రైట్. ముందు దేవుని పని, ఆ తర్వాతే మన పని. మనం ఆ కార్యము చేయటంలో ఆ తృష్ణ, ఎంతూసియాజం అంటారు ఇంగ్లీష్లో, ఈగర్లీ వెయిటింగ్ అంటారు. నేను ఎదురు చూస్తున్నాను దేవుని పని కొరకు. ఆ తృష్ణ ఉండాలి, ఎవరో గుచ్చితే కాదు. దేవునికి మహిమ రావాలి, ఆయన్ని సంతోషపెట్టే పని చేయి. మనుషులు సంతోషపెడితే ఆ టైంకి గడిచిపోతుంది నీకు, ఆ కొద్ది రోజుల వరకు నీకు నో ప్రాబ్లం. బట్ ఆయన్ని సంతోషపెడితే జీవితం అంతము ఒట్టు వరకు ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన స్పిరిచువల్ వర్కింగ్ పని చేయాలి మనం ఖచ్చితంగా. పనివాడు జీతమునకు పాత్రుడే, జీతమిచ్చువాడు దేవుడు. మనం ఎంతవరకు పని చేస్తున్నాం? నీ పని తెలిసిపోతుంది. కొంతమంది చూడండి, డ్యూటీ ఈజ్ డివోషన్ అంటాం, అంటే పని దైవం అన్నట్లుగా. అలాగని లోకంలో పనే దైవంగా పెట్టుకుని నిజ దైవాన్ని ప్రక్కన పెడితే ప్రాబ్లం. డెడికేషన్ ఉండాలి డ్యూటీలో. డెడికేషన్ లేకపోతే డైవర్షన్ అయిపోతుంది. ఇప్పుడు నో, అది జరగకూడదు. దేవుని పని సక్సెస్ఫుల్గా చేయాలి, సత్కార్యానికి పూనుకోవాలి, సత్కార్యంలో సఫలం కావాలి. అప్పుడే దేవునికి సంతోషం. స్పిరిచువల్ వర్కింగ్. మూడో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్. మన మూలవాక్యానికి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అంటున్నాడు. వివేకం అన్నాడు, జ్ఞానం అన్నాడు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. ప్రభుని సంతోషపరచాలి అంటే మూడో విషయం ఏమిటంటే స్పిరిచువల్ విజ్డమ్. ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా దేవుని సంతోషపరచాలి. కొంతమంది తెలివితేటలను దైవ జ్ఞానం అనుకోవద్దు, తప్పది. తెలివితేటలు వేరు, దేవుని వివేకం వేరు. అర్థమవుతుందండి? ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానములో ఎప్పుడు కూడా అభివృద్ధి పదవులో నడవాలి. ప్రభువు సర్వజ్ఞాని, మన ప్రభువు భవిష్యత్ జ్ఞాని. ఏదెలా చక్కబెట్టాలని తెలుసు. అంతేకాదు, ప్రభు భవిష్యత్తును శాసించగల సమర్థుడు ఆయన. అటువంటి దైవ జ్ఞానం మనకు ఉండాలండి. ఆ విధంగా మనము సిద్ధపడాలి తప్ప, నాకు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో అని కొంతమంది చిలక జోస్యాల మీద ఆధారపడతారు, కొంతమంది జాతక చక్రాల మీద ఆధారపడుతుంటారు. వారి నమ్మకం వారిది. కానీ భవిష్యత్ జ్ఞానము దేవుడు అనుగ్రహించువాడు. వివేకము ప్రభు ఇస్తాడు. ఆ విధమైనటువంటి జీవితం మనకు ఉండాలి పిల్లలు. చిలక జోస్యం వేరే చెప్పొచ్చు, జాతక చక్రాలు వేరే చెప్పొచ్చు, కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట గ్రహించండి. దేవుడు మనిషిని సృజించాడు. మనిషి మేధా సంపత్తులో ఈ మస్తిష్కము నిండా జ్ఞానాన్ని నింపాడు. ఎప్పుడు ఎలా నువ్వు రెస్పాండ్ అవ్వాలో నీకు వివేచనిచ్చాడు దేవుడు. ఒక ఆయన భద్రాచలం వెళ్ళే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ట్రైన్ భద్రాచలం వెళ్తుంది. లగేజ్ అంతా పెట్టేసుకున్నాడంతా. ఒక బ్రీఫ్ కేస్ మాత్రం తన ఒళ్ళోనే పెట్టుకున్నాడు. తన సీట్లో తను కూర్చున్నాడు. అందరూ కూడా అతను ఎదురుగా కూర్చున్నారు, ఎవరు బెర్తులలో కూర్చున్నారు. కానీ అందరూ కలిసి ఇతన్నే విచిత్రంగా చూస్తున్నారు. ఎందుకో చెప్తాను నేను. ప్రతి 5-10 నిమిషాలకి ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేసుకుని చేతులు ఇట్లా పెట్టి చూసుకుని మళ్ళీ బ్రీఫ్ కేసు మోస్తున్నాడు. వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఎవ్రీ 5-10 మినిట్స్కి చూస్తున్నాడు. వీళ్ళందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే దాంట్లో ఏదో బాంబు సెట్ చేశాడు.
కాబట్టి ఎవ్రీ 5-10 మినిట్స్కి 5-10 నిమిషాలకి ఓపెన్ చేయడం, ఇటు చూస్తున్నాడు, సెట్ చేస్తున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. ఎంతసేపని ఓపిక పడతారు వాళ్ళు? వాళ్ళకి ఆపుకోలేక ఒకరినొకరు అనుకుని ఏదైనా సరే ముందు ఆ బ్రీఫ్ కేసు అతని చేత ఓపెన్ చేయించి ఏముందో చూడాలి ఖచ్చితంగా, లేదంటే మన ప్రాణాలు పోతే. అర్థమైందా? ఈ మధ్యకాలంలో చూసాక 279 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఏకదం కళ్ళు మూసుకొని తెచ్చులు సరిపోయారు అని అందరూ బలవంతం పట్టుపట్టారు గట్టి. ట్రైన్ వెళుతుంది, ఆ తృష్ణ ఆపుకోలేపారు. ఏమండి ఏంటి ఆ బ్రీఫ్ కేసులు అంటే నేను చెప్పనంటున్నాడు. అంత తేలిగ్గా చెప్తే ఈ గోళంత ఎందుకు ఉంటుందండి? కాదండి, ఏం 10 మంది చూసిన నా ఇష్టం, నా బ్రీఫ్ కేసు నా ఇష్టం అంటున్నాడు. కానీ విషయం తెలియట్లేదు. విషయం టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మీరు చదువుకుంటారు చరిత్ర. నిన్నటి జూన్ 21 నిన్న పగలు సమయం చాలా ఎక్కువ, రాత్రి సమయం ఎక్కువ కోరుకుంటారు కొంతమంది, ఎక్కువసేపు పడుకోవచ్చు అని. అది కూడా ఉంది. డిసెంబర్ 21 వస్తుంది, రాత్రి చాలా ఎక్కువ అనమాట టైం. పగల సమయం ఎక్కువగా ఉన్నది నిన్న ఉంటుంది అనమాట. వ్యత్యాసం ఉంటాయి తేడా. సరే వినండి, సమయం అయిపోతుంది, మనోడు చెప్పట్లేదు. అందరూ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, దాన్ని ఇవ్వట్లేదు. ఇంకా ఏదైతే ఎందుకు కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దాం అనుకుని ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇవ్వని గట్టిగా అవుతుంటే ఇవ్వను, మీకు కావాల్సింది తింటే ఏముందా కదా చూపిస్తాను ఉండండి అని చెప్పేసి దాన్ని అలా తీస్తే బంగారంతో తయారు చేయించిన మీసాలు పెట్టాడండి దాంట్లో. దాన్ని అలా అద్దుకుని చూసుకుంటున్నాడు ప్రతి 5-10 నిమిషాలకి. ఏమిట్రా బాబు అంటే భద్రాచలం దేవునికి బంగారు మీసాలు చేయిస్తాను మొక్కున్నాను, తీసుకెళ్తున్నాను అన్నాడు. మనిషికి మీసం పెట్టినోడు దేవుడు, మీసం పెట్టిన దేవుడికి మళ్ళీ బంగారు మీసాలు చేయడం అసలు ఏమిటో అర్థం కాని పరిస్థితి. వాడి జ్ఞానం అలా పనిచేసింది, అతని నమ్మకం అలా తీసుకెళ్తుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా అండి? మానవుని బుర్ర పాదరసం అన్నాడు ఒక మహానుభావుడు. మనిషి బుర్రట పాదరసం అలాగా పనిచేస్తుంటుంది. ఇంకొక ఆయన ఒక అడుగు ముందుకేసి మనిషి బుర్ర కోతి బుర్ర ఒకటే అన్నాడు. తేడా లేదు కోతి బుర్రకి మనిషి బుర్రకి. ఐడియాలజీ అంటారు, ఐక్యూ. దైవజ్ఞానంతో ఆలోచించేవాడు ఎక్కడా తొందరపడడు, వేచి ఉంటాడు. ఆయన టైం కోసం వేచి ఉంటాడు, దేవుని టైం కోసం. ఇక్కడ అంటున్నాడు దేవుని వివేకము గలవారును అభివృద్ధి పొందాలి, ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఎంత ఎదిగా మనం దైవజ్ఞానములో తొందరపడి నోరు జారుతున్నామా? త్వరపడి బుర్ర పాడు చేసుకుంటున్నామా? గ్రహించండి ఈ విషయాన్ని. ఏం జరుగుతుందో నాకు తెలిసిపోవాలి, రేపేం జరుగుతుందో నాకు ఇవాళ తెలిసిపోవాలి. సకినాలు లేవండి, శకునాలు చూట్టాలు. అక్కడెక్కడో చెబుతారంటగా, వెళ్దాం పద, నువ్వు కూడా రా, తోడురా. మళ్ళీ నువ్వు చెడింది కాక ఇంకొకరిని చెడగొట్టడం. దైవజ్ఞానం మొత్తం దేవుడు రాయించి పెట్టాడండి. సృష్టి ప్రారంభం మొదలుకొని సృష్టి అంతం వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో దీంట్లో ఉన్నాయి. చదువుకుంటామని చేతనైతే, అర్థం చేసుకుంటానికి మన ఆస్కారం కలిగిస్తే ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. సరే, ఒక వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. బాగా చదువుతాం ఈ వచనాన్ని కూడా మనం. ముఖ్యంగా పరీక్షల టైంలో బాగా చదివేస్తూ ఉంటాం ఈ వచనాన్ని. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. ఇదే కదా ఎక్కువ చదువుకునేది. మీలో ఎవరికైనా కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఏం చేయమంటావు, ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి, ఈ బృహత్తరమైన ప్రణాళిక ఎలా నేను ముందుకి తీసుకుని వెళ్ళాలని దేవుణ్ణి అడగాలి. అదే అడుగుతున్నాడు ఇక్కడ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. మనము దేవుణ్ణి అడిగితే ఆయన అడిగిన వారికి కాదనకుండా దయచేస్తాడు. అంతేకాదు ధారాళంగా దయచేస్తాడు.
అయితే అడిగే విషయాల్లో సందేహము వలదు, అది వద్దకూడదు. ఇస్తాడో ఇవ్వడో, చేస్తాడో చేయడో. ఇప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో మాట్లాడారు ప్రభువారు. తర్వాత చెప్తారు, అడుగుడి ఇవ్వబడదు, వెదకుడి తట్టుడి తీయబడు. అడిగిన ప్రతివానికి ఇస్తానన్నాడు లేదండి? ఏదడితే అది అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఆయన రొట్టెని అడిగితే రాతినిచ్చునా, రాయి ఇచ్చి రొట్టె అని చెప్పడు కదా. ఎందుకు ఆ పదం వాడాడు అంటే, యెరూషలేములో రాళ్ళు బేకరీ బన్నుల్లాగా ఉంటాయండి చూడటానికి. అందుకనే ఒక రాయి ఇచ్చి ఇది రొట్టె అని చెప్పడు దేవుడు ఎప్పుడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడను. ఇక్కడ జ్ఞానం గురించి అడగమంటున్నాడు ఆయన. అడిగిన వారికి ఇవ్వడమే దేవునికి ఆనందం, అదే ఆయనకు ఆనందం. సందేహింపక అడగండి, జ్ఞానం కోసం దేవుణ్ణి అడగాలి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా ఆత్మ సంబంధమైన జ్ఞానం కానీ మనం కలిగి ఉంటే మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయో మనకు అర్థం అవుద్దండి. ఈ శ్రమల ద్వారా మనకు వచ్చే ఆనందం ఏమిటో కూడా మనకి అర్థమవుతుంది. ఎందుకు శ్రమలు సంభవిస్తున్నాయో, ఎందుకు ఈ క్లిష్ట పరిస్థితులు గుండా ప్రయాణం చేయాల్సి వచ్చిందో ఎవరూ చెప్పకుండా మనకు అర్థమవుతుంది. అందుకోసం ఆత్మ సంబంధమైన జ్ఞానం గురించి దేవుణ్ణి ఏం చేయాలి? అడగాలి. అడగాలండి, తప్పేమీ కాదు. అదేమిటండి మేము బెగ్గర్సమా అంటే, దేవుని దగ్గర అడగడంలో తప్పే ఉందండి? అవునా కాదండి? మీరు బెగ్గర్స్ అనుకుంటే బెగ్గర్స్ అనుకోండి. అడుగుడి మీకు ఇవ్వడం దేవుడు చెప్పాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి మనకి. అది లేకపోతే కష్టం. నాకు తెలిసిన జ్ఞానం అనుకోవద్దు మళ్ళీ ఎప్పుడు కూడా, అలా కూడా పొరపాటు. మీకు గత 2 సంవత్సరాల క్రితం చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు 4 గుడ్డివారు, వాళ్ళకి ఏమీ తెలియదు కానీ అన్నీ తెలుసును అనుకుంటే తప్పు కదా. 4 గుడ్డి వారికి ఏనుగంటే ఏంటో తెలియదు. ఏనుగును ముందు పెట్టి ఇది ఏనుగు అని చెప్తే ఆ 4 గుడ్డివారు ఒక ఆయన తొండం దగ్గరికి వెళ్ళి పట్టుకుని సవర్ తీస్తూ ఏమన్నాడు? అబ్బే ఏనుగంటే ఏమీ లేదు, ఒక పెద్ద స్తంభం అన్నాడు. ఏంటండి స్తంభం ఏనుగు ఎట్లా అవుతుంది? ఇంకొక ఆయన చెవు పట్టుకుని చూసి అబ్బే ఏనుగంటే ఏం లేదు, ఏనుగంటే శాట అన్నాడట. ఏనుగంటే శాట ఎట్లా అవుతుంది? అది జ్ఞానం కాదు కదా. ఇంకొక ఆయన తోక దగ్గరికి వెళ్ళి తోక పట్టుకుని ఏనుగంటే ఏం లేదు, చీపిరి కట్ట అన్నాడట. కసు నూగుతాం కదా అది. ఇంకొక ఆయన దాని కాలు దగ్గరికి వెళ్ళి దాని కాలు పట్టుకుని అబ్బాయి ఏనుగంటే ఏం లేదు, ఏనుగంటే పెద్ద స్తంభమే అన్నాడు. ఎట్లా కాదది. మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటే పొరపాటు. బైబిల్లో ఎన్నో 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 రకాల మర్మములతో కూడిన విషయాలు ఉన్నాయి, కానీ అవి అడిగితే దేవునికి బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు ఖచ్చితంగా. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నీవుంటే నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు అని చాలా ఆనందిస్తాడు. అంటే సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ రెస్పాన్స్ ఉంటుంది చూసారా, దాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. కొంతమంది తట్టుకోలేరు, బరస్ట్ అయిపోతారు, ఓపెన్ అయిపోతారు, వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, కంట్రోలింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. నీ ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా? సంతోషపరచబడుతున్నాడా దేవుడు మన ద్వారా? ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలండి మనం ఎప్పుడు కూడా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. 3వ వచనం చూస్తాను. సామెతలు 29:3. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వింటున్నారా? ఎవరైతే జ్ఞానాన్ని ప్రేమిస్తూ ఉంటారో దాని అర్థం ఏంటండి? వాళ్ళు తండ్రిని సంతోషపరుస్తున్నారు. మరి జ్ఞానాన్ని ఎంతవరకు ప్రేమిస్తున్నారు? ఇప్పుడు తండ్రికి సంతోషం ఉందంటే పిల్లలకు సంతోషమే. ఐ రైట్? తండ్రి సంతోషంగా ఉంటే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలంటే జ్ఞానాన్ని ప్రేమించాలి. ఈ మాట యొక్క అర్థం అదే, పిల్లలు సంతోషం ఉండాలి. ఇప్పుడు మళ్ళా భక్తుడి గురించి చెప్తాను. మోజెస్ మొదటి 40 సంవత్సరాలు లోక జ్ఞానంతో ఉన్నాడు. ఆ నెక్స్ట్ 40 years ఆత్మ సంబంధమైన జ్ఞానంతో అడుగులు వేశాడు.
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఈ లోక జ్ఞానమే నాకు సమస్తం అనే మత్తు వదలాలి. లౌక్యం తెలుసు కదండి, కొంతమంది లౌక్యం ఉంటుంది, మాటలతో బతికేస్తాడు అంటారు, మాటలు చెప్పునే బతికేస్తాడు అంటారు. ఈ లోక జ్ఞానమే సమస్తం అనే మత్తు వదిలితే తప్ప ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం అర్థించలేము, అడగలేము దేవుణ్ణి. జ్ఞానమును ప్రేమించువాడు తండ్రిని సంతోషపెడతాడు. కొంతమంది తండ్రిని దుఃఖపడుతున్నారు, అది మనకి మంచిది కాదు. మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుందన్నాడు, బాధపడతాడు. పేరుకి క్రైస్తవ్యం, మరి క్రీస్తు లోపల, అందరికి లోపల ఉన్న క్రీస్తు బయటికి కనపడాలి. లోపల ఉన్నాడంటే కుదరదు. అంతరంగంలో ఉన్నటువంటి ఆది సంభూతుడు అనంత మానవాడికి కూడా కనపడాలి, నీ ద్వారా బయటికి రావాలి. జ్ఞానం ఉందా మనకి? తెలివి ఉందా మనకి? గ్రహించండి. భక్తుడు అన్నాడు, నీ వాక్యము నేను ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుంది. మరో చోట, బంగారు కంటే తేనె కంటే మధురమైనటువంటి నీ మాటలు. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? కోతి జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రాజ్యం వెళ్తుంది. వేలల్లో మనుషులకు పనులు లేకుండా ఉద్యోగస్తులను తొలగించడం జరుగుతుంది. ఏ విధంగా? మనిషికి కోతికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆలోచించండి. డార్విన్ సిద్ధాంతం గారు చెప్పినట్టుగా, డార్విన్ గారు సిద్ధాంతం చెప్పినట్టుగా మనిషి కోతి నుండి పుట్టాడు అన్నారు. కానీ ఆయన యొక్క అవసాన దశలో చెప్పాడు డార్విన్ గారు, నా సిద్ధాంతం తప్పు అన్నాడు. ఆయన మనిషి కోతి నుండి రాలేదు, దేవుని చేతి పని, దేవుని చేతి పని. నెత్తి మీద బుట్ట పెట్టుకుని టోపీలు అమ్ముకుంటున్నాడు ఒక టోపీలు అమ్ముకునే వ్యాపారి. ఊరూరా తిరిగి ఈ క్యాప్స్ అమ్ముతున్నాడు, టోపీలు అబ్బాయి, రంగురంగుల టోపీలు అవన్నీ. మధ్యాహ్నం సమయంకి వచ్చినప్పుడు భోంచేద్దామని ఆ బుట్ట దించి చెట్టు కింద కూర్చుని భోంచేస్తుంటే ఒక కోతి వచ్చి ఓ టోపీ ఎత్తుకుపోయింది. ఆ టోపీ ఖరీదు, ఈయనకి నష్టం. మరి దాని నుండి తీసుకోవాలంటే ఈయన వల్ల కావట్లేదు. రాయి పెట్టి కొట్టినా, కర్ర పెట్టిన బెదిరించినా అది రావట్లేదు. అంటే అంటుంది, అది కూడా ఎక్కిరిస్తుంది, అది కూడా దూకుతుంది. ఏం చేయాలో తెలియక కింద మీద పడి ఏం చేశాడంటే, ఈయన బొట్లో ఒక టోపీ తీసుకుని ఇలా పెట్టాడు, అది కూడా అది పెట్టుకుని టోపీ తీసి ఇలా పెట్టింది. మళ్ళీ టోపీ ఇట్టి తిప్పుతున్నాడు, అది కూడా టోపీ ఇట్లా ఇలా తిప్పుతుంది. ఈయన టోపీ అలా పారేశాడు, అది కూడా పారేసింది. అప్పుడు తెచ్చుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడు కోతి బుర్ర ఎక్కువ, మనిషి బుర్ర ఎక్కువ? ఇలాంటి తెలివితేటలు మనిషికి చాలా ఉన్నాయి. కానీ నన్ను సృజించినవాడు ఎంత జ్ఞానవంతుడు, నన్ను తయారు చేసినవాడు, ఆయనిచ్చే జ్ఞానం కోసం ఎదురు చూడాలి. ఆ జ్ఞానంతో, ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బ్రతుకుతుంటే ఆయన చాలా సంతోషిస్తాడు, చాలా సంతోషిస్తాడు. నిన్నటి దినాన్న యోగా డే అని చేశాం. యోగా చేసేవారు ఏం చెప్తూ ఉంటారంటే, శ్వాస మీద ధ్యాస అంటారు. దేని మీద అండి? శ్వాస మీద, ఈ బ్రీత్ పిలుస్తాం కదా, ధ్యాస అంటారు. దాన్ని చేస్తే, యోగా చేస్తే హెల్దీ అంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి చేస్తూ ఉంటారు విషయం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కన్నా శ్వాసను ఇచ్చినోడి మీద ధ్యాస ఉండాలి. అంతే కదండి. నాసికా రంధ్రాల్లో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆయన మీద ధ్యాస లేదు. ఇప్పుడు పెళ్లి కుదిరిన వాళ్ళకి చూడండి, అమ్మాయికి ఎప్పుడు ధ్యాస ఎక్కడ ఉంటుంది చెప్పరే? మీ సిగ్గు శివిడిపోను, అది కరెక్టే, నిజమమ్మా. అది కొత్తలో ఎప్పుడు ధ్యాస అబ్బాయి మీదే, అమ్మాయి మీదే ఉంటుంది కొత్తలో. మరి తర్వాత ఏమవుతుంది? ధ్యాస పరధ్యాసకు ఎందుకు వెళ్ళిపోవాలి? దేవుని విశ్వసించిన క్రొత్తలో ఎంత ధ్యానం, ఎంత ధ్యాస. ప్రభువా నువ్వు చెబితేనే చేస్తాను ఆయన, నువ్వు మాట్లాడితేనే నాయన నేను బ్రతికేది, నువ్వు ఇస్తేనే ప్రభువా నేను చేసేది. జ్ఞానం. జాగ్రత్త.
నీకు ఎంత లౌక్యం తెలిసినా, లౌకిక జ్ఞానం తెలిసినా సరే దేవుని ముందు కుప్పిగంతులు పనికిరావు. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంటే నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు, చాలా సంతోషిస్తాడు ఆయన. అందుకని జ్ఞానమును ప్రేమించువాడు తండ్రిని సంతోషపరచు. తండ్రి సంతోషమైతే పిల్లలకు కూడా సంతోషమే. కాబట్టి మరలా చెప్తాను, లోక జ్ఞానమే సమస్తం అనే మత్తు వదలాలి. అలా వదిలినప్పుడు ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం ఆరాటం వస్తుంది మనకి. నేను తెలుసుకోవాలి దేవుని గురించి, ఇంకా నేను దేవుని గురించి బాగా తెలుసుకోవాలని ఆరాటం పుడుతుంది మనలోంచి. ఇంగ్లీష్లో సోక్రటీస్ గారు ఒక మాట అన్నారు, నో థై సెల్ఫ్, దట్ ఈస్ రియల్ నాలెడ్జ్ అన్నాడు. ముందు నిన్ను గురించి నువ్వు తెలుసుకో, అదే నిజమైన జ్ఞానం అన్నాడు ఆయన. నువ్వేమిటి, నువ్వు అసలు ఏ పాటి వాడివి, ఏ పాటి దానివి అనేది నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే దట్ ఈస్ రియల్ నాలెడ్జ్. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అండి, అది చాలా అవసరం. దేవుణ్ణి సంతోషపరచాలి. అవసాన దశలో ఎవరైనా ఉన్నప్పుడు, బెడ్ రెస్ట్ అయిపోతున్నప్పుడు, బెడ్ రెడీగా ఉన్నప్పుడు, ఆ చివరి దశ డాక్టర్స్ చెప్పేస్తారు ఈయన ఇంకొక 1 వీక్ ఉంటాడు అని చెప్పినప్పుడు చూడండి, ఆ వ్యక్తిని ఆ 1 వీక్ సంతోషపెట్టడానికి ఎన్నెన్నో పనులు చేస్తారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తారు. ఆ వ్యక్తి ఆ చివర సంతోషంగా పోవాలనే విషయం. ఆయన అనంతుడు, అర్థమవుతాడు, నిత్య జీవం ఇచ్చినవాడు, నిత్యము జీవించువాడు దేవుడు. ఆయన్ని నిత్యము కూడా సంతోషపరచాలి. హల్లెలూయా! ఎంత గొప్ప జీవితం. నేను నా జీవితం ద్వారా దేవుని సంతోషపరుస్తున్నాను. ఆత్మ సంబంధమైన జ్ఞానం కోసం ఆరాటపడాలి, చాలా అవసరమండి. బైబిల్ అందరూ చదువుతారండి. ఇప్పుడు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ ఇది ఎప్పటికీ బోర్ కొట్టకూడదు మనకి. దీన్ని బోర్లాగా ఫీల్ అవ్వకూడదండి. ఎప్పుడు ఏం చదువుతాం సార్, 2 నల్లట్లు, 3 నల్లక్షరాలు, నో. మన జీవితానికి సరిపడా రాజ్యాంగం అండి ఇదంతా కూడా. లైఫ్ టైం దీనిలోంచి ఎంతో జ్ఞానం ఇస్తాడు దేవుడు మనకి. స్పిరిచువల్ విజ్డమ్ ఇది అవసరం. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్త వినండి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, హౌ టు ప్లీజింగ్ ద లార్డ్. ప్రభువుని సంతోషపరచుట ఎలా, ఏ విధంగా మనం సంతోషపరుస్తామంటే ముఖ్యమైన 3 విషయాలు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వాకింగ్, ఆత్మ సంబంధమైన నడక. మన నడక చాలా ఇంపార్టెంట్, అది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సెకండ్ థింగ్ స్పిరిచువల్ వర్కింగ్, ఆత్మ సంబంధమైన కార్యము. ప్రతి పని చేయాలి దేవుని కోసం, ప్రతి పనిలో కూడా సఫలులు కావాలి, సోమరులుగా ఉండకూడదు. థర్డ్లీ అండ్ ఫైనల్లీ స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలి. నీవే ఊరు మొత్తం మీద తెలివిగల తేటలు కలిగిన వాళ్ళని అనుకోవద్దు ఎప్పుడు కూడా. తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎప్పటికీ దేవుణ్ణి అడుగు జ్ఞానం గురించి. అడిగిన వారికి కాదనకుండా ధారాళంగా దయచేసే దేవుడు ఆయన జ్ఞానం. సందేహించకుండా అడుగు. సందేహించేవాడు ఎలా ఉంటాడట, గాలికి రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగంలాగా. అంతే, సందేహము వలదు మనకి. కన్క్లూజన్, ముగింపు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు 18:23. ఎస్, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను నేను. దుష్టులు చచ్చిపోయారని బట్టి దేవునికి సంతోషం లేదు. కానీ ప్రజలు ఏమంటారు, వాడు దుర్మార్గుడు చచ్చాడు, పోనీ దరిద్రం వెళ్ళిపోయింది అంటారు. అది సామాన్యమైన తప్పులు చేసిందంటావా, చచ్చింది అంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, దుష్టులు మరణమునందుడి చేత నాకు ఏమాత్రం సంతోషము లేదు.
మరి ఎప్పుడు సంతోషం? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. దేవుడు సంతోషించాలి అంటే ప్రవర్తనను దిద్దుకుని బ్రతకాలి. ఈ మాట యొక్క అర్థం తెలుసుకోండి పిల్లరా. గాడ్ ఈజ్ లవ్ అంటాం. విన్నారు ఈ పదాన్ని ఎప్పుడన్నా? గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమస్వరూపి. ఇక్కడ వరకే అర్థం చేసుకోవాలి మనం. దాన్ని ఇడితిప్పి రాసేస్తారు కొందరు. ఏమని? లవ్ ఈజ్ గాడ్ అంట. లవ్ ఈజ్ గాడ్ కాదండోయ్, గుర్తుపెట్టుకోండి. ప్రేమ దేవుడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి, అంతే తప్ప ప్రేమ దేవుడు కాదు. మళ్ళీ నువ్వు ప్రేమించే ప్రేమ ఇది దేవుడు అని చెప్పగలవా? నో. ప్రేమ ఎప్పుడు దేవుడు కాదు, దేవుడు ప్రేమమయుడు. అలాగని లవ్ ఈజ్ గాడ్ కాదు, తప్పది. తల్లిదండ్రుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. అన్నదమ్ముల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. భార్యాభర్తల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దుష్టులు మరణిస్తున్నారంటే నాకు సంతోషం ఏమాత్రం లేదంటున్నాడు దేవుడు. కానీ మనుషులు ఏమంటారంటే, వాడు దుర్మార్గుడు చచ్చిపోయాడు, పోనీ దరిద్రం వెళ్ళిపోయింది, భూమికి భారం తగ్గిందంటారు. నో. ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఆయన కోరుకున్న కోరిక అదే. అంటే రిపెంటెన్స్, లైఫ్, ఈ రెండు కూడా తప్పనిసరి అండి ఖచ్చితంగా. ఒకదాని కూడా జతగా ఉంటాయి. పశ్చాత్తాపం ఉండాలి, బ్రతుకు. ఈ రెండు కూడా విడదీయలేము ఈ రెండింటిని. మనిషి ఎప్పుడు కూడా పిల్లరా దేవుని సన్నిధిలో రిపెంట్ అవుతూ బ్రతుకును కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకు రిపెంట్ అవ్వాలంటే ఆయన కోరినట్లుగా మనం జీవించలేకపోతున్నాం కాబట్టి భూమి మీద. ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. అంటే పాపములు ఒప్పుకునడం మాత్రమే చాలదండి. ఏమంటున్నాడు? మనస్సును పూర్తిగా వాటి నుండి దేవుని వైపు తిరిగితే సంతోషం. ఏదైతే చేసామో, అది చేయకూడని పనులు చేశామో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా అటు నుండి దేవుని వైపు తిరిగితే దేవునికి సంతోషం. అటువంటి సంతోషకర జీవితం మనం జీవించాలి. ప్రభుని సంతోషపెట్టాలంటే అటువంటి జీవితం అండి. మనుష్యుల మెప్పు కోరి మనుష్యులను సంతోషపెడితే కొంతకాలమే నీకు మనుగడ. కానీ నువ్వు దేవుని సంతోషపెట్టినట్లయితే నీ ఎగ్జిస్టెన్స్కి ఏమి డోకా లేదు, నీ స్థితిగతులన్నీ చక్కగా ఉంటాయి. ఎస్, ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుట ఈ క్షణం వరకు కూడా ప్రభుని సంతోషపరచనట్లయితే ఈ క్షణం నుండి అయినా సరే నేను దేవుని సంతోషపరుస్తాను. ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోషపరుస్తావో నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా సంతోషం కలిగిస్తాడు దేవుడు. ఆయన ఖచ్చితంగా కలిగిస్తాడు. నిమిషం నిమిషం నిరాశపడేవాడు ప్రతి క్షణం చస్తూ ఉంటాడు. క్షణక్షణం ప్రభువునందు నిరీక్షణ ఉంచేవాడు శాశ్వతంగా జీవిస్తూ ఉంటాడన్నారు. నిమిషం నిమిషం నిరాశపడేవారు ప్రతి క్షణం చస్తూ ఉంటాడు. క్షణక్షణం దేవుని యందు నిరీక్షణ ఉంచేవారు శాశ్వతంగా బ్రతుకుతూ ఉంటారు. మనము ఎలా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిరాశ వద్దు. యథార్థంగా ఉంటే నాకేం వస్తుందండి అంటారు. యథార్థంగా ఉండమనే వాక్యం చెప్తుంది. యథార్థవాది లోక విరోధి కదండి. అయితే కావచ్చు, నువ్వు యథార్థంగానే ఉండాలి. లోక జ్ఞానం కాదు పిల్లలు, దైవ జ్ఞానంతోనే బ్రతకాలి. ఈ మాట యొక్క అర్థం అదే పిల్లలు, గుర్తుపెట్టుకో. చూడండి 33వ అధ్యాయం యెహెజ్కేలులోనే 11వ వచనం చదువుదాం. యెహెజ్కేలు 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణమునందుదురు? ఆయన అంటున్నాడు, రిటర్న్, రిపెంట్, తిరగండి, పశ్చాత్తాపపడండి. రివార్డ్ రావాలి అంటే దేవుని దగ్గర నుంచి రిటర్న్ టు గాడ్, రిపెంటెన్స్, అప్పుడే రివార్డ్ వస్తుంది మనకి. దుష్టత్వం చేత చనిపోతే ఏం సంతోషం లేదు దేవునికి.
ఆయన్ని సంతోషపరచాలి. పౌలు యొక్క తాపత్రయం, జైల్లో ఉన్నా కూడా పౌలు యొక్క ప్రయాస ఏమిటంటే ప్రతి ఒక్కరిని క్రీస్తు సారూప్యంలో దేవుని ముందు నిలబెట్టాలి. రేపటి తీర్పు దినమున ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు సారూప్యంలోనికి మార్చాలి. దానికోసమే నాకు ప్రసవ వేదన అన్నాడు పౌలు. ఏమండి, ఎప్పుడు వాక్యం చెప్తారు కదా, ఆదివారం చెప్తారు, అన్ని రోజులు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరూ క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలి, తీర్చిదిద్దబడాలి. అందుకే నాకు ప్రసవ వేదన అన్నాడు పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించు. మార్గాలు చెడిపోయినాయేమో, దారులు పాడైపోయినాయి, నడత చెడిపోయిందేమో. అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అంటే ఖచ్చితంగా మన ప్రవర్తన దిద్దుకుని ప్రభు వైపు తిరగాలి. ఎస్, నా ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే నీ ఇంట్లో చెల్లుద్దేమో కానీ దేవుని దగ్గర చెల్లదు. స్పిరిచువల్ వాకింగ్, స్పిరిచువల్ వర్కింగ్, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టండి. భక్తులు చెప్పినట్లుగా దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు. అప్పుడు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు. ఎస్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, దెన్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని కోసం సత్కార్యాలు చేయాలి. ప్రతి సత్కార్యంలో సక్సెస్ కావాలి, ఫెయిల్యూర్స్ ఉండకూడదు. స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మ సంబంధమైన జ్ఞానం మనం పొందుకోవాలి. ఆ జ్ఞానం లేకపోతే మనం చెందలేమండి. దైవిక జ్ఞానం అంటారు కదండి. మహాజ్ఞాని దేవుడు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతోనే సొలొమోను ఈ భూమి మీద జీవించాడు. సొలొమోను కన్నా జ్ఞానవంతులు లేరంటే ఎందుకు లేదు? ఆయన లేనిదే ఎవరికి జ్ఞానం అనేది లేదు. అనంత జ్ఞాని, సర్వజ్ఞాని ఆయన, భవిష్యత్ జ్ఞాని, భవిష్యత్తును శాసించగల సమర్థుడు ఆయన. నీ ద్వారా దేవునికి సంతోషం ఉందా? కొంతమంది పేరెంట్స్ పిల్లలు తిడుతూ ఉంటారు, నిన్ను బట్టి నా పరువు పోతుందిరా, నిన్ను బట్టి నాకు ఏమాత్రం వేసమెత్తి కూడా సంతోషం లేదంటారు. ఈ లోకపు తండ్రి ఎంత బాధపడుతుంటే పరమ తండ్రి ఇంకెంత బాధపడుతూ ఉంటాడు. ఆయన సంతోషం కలిగించడానికి భూమి మీద ఉన్నా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకట్రా అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. ప్రభువా, నా జీవితం ద్వారా నీకెప్పుడూ నేను సంతోషాన్ని కలిగిస్తాను అన్నట్లయితే కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేద్దాం.